వేములవాడలో భక్తుల రద్దీ నెలకొంది. భీమేశ్వర ఆలయంలో భక్తులు కోడి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. వేములవాడ శైవక్షేత్రం భక్తులంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. విభిన్న ఆచార సాంప్రదాయాలతో ఇక్కడ పరమశివుని పూజించడం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో తెలుసుకునే ప్రయత్నించుదాం. ప్రస్తుతం నాకు అందుబాటులో వేములవాడ ఆలయ అర్చకులు ప్రధాన అర్చకులు ఉన్నారు, శరత్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నించుదాం. వేములవాడ అంటే ప్రత్యేక ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈరోజు? వేములవాడ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో మనకి లక్షలాది మంది భక్తులు మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకునే దర్శనానికే వస్తారు. మహాశివరాత్రి అంటే మనకు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి అర్ధరాత్రి వ్యాప్తమై ఉన్నటువంటి రోజు. అది ఈరోజు. ఈ మహాశివరాత్రి నాడు పరమేశ్వరుడు లింగస్వరూపుడై ఆవిర్భవించినటువంటి రోజు. సాయంకాలం ప్రదోషకాలం శ్రేష్టమైన కాలం కాబట్టి ఆ సమయంలో పార్థివ మహాలింగార్చన కార్యక్రమము సామూహికంగా చేయడం జరుగుతుంది. లింగోద్భవం అర్ధరాత్రి సమయంలో జరిగింది కాబట్టి ఆ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రవారాభిషేకము 11 మంది ఋత్వికుల చోటి విశేషమైన అభిషేకం చేయడం జరుగుతుంది. కాబట్టి మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో వారందరికీ కూడా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి సమస్త కోరికలను కూడా నెరవేరుతాయి. పునరావృత రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి వాళ్ళకి కలుగుతుంది. అంత గొప్పనైనటువంటి రోజు మహాశివరాత్రి. చాలా చోట్ల కూడా శైవక్షేత్రాలు ఈరోజు శివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు. కానీ మాత్రం ఇక్కడ మీరు చెప్పినట్టు లింగార్చన లింగార్చన సంబంధించి లింగోద్భవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎందుకు ఇట్లా డిఫరెంట్ ఆచారాలు ఉన్నాయి ఇక్కడ? అయితే సహజంగా ఆనవాయితీగా పరంపరగా పెద్దలు అనుసరించినటువంటి పద్ధతుల్లో ఒక్కొక్క ఆలయంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడ స్వామివారికి ఈ మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని, ఎందుకంటే పరమేశ్వరుడు లింగోద్భవుడై ఆవిర్భవించిన రోజు కాబట్టి అభిషేక ప్రియ శివ, ఆ రోజు అభిషేకం అత్యంత ప్రీతిదాయకమైనటువంటిది. కాబట్టి ఏ సమయంలో అయితే అర్ధరాత్రి సమయంలో ఆవిర్భవించాడో అదే సమయంలో విశేషమైనటువంటి అభిషేకం మనం చేస్తాం. అయితే మనకు ఈ క్షేత్రంలో పరంపరగా పాల్గొన బహుళ విద్యతోటి 5 రోజుల పాటు, అంటే వచ్చేటువంటి నెల తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేతుందో అది పాల్గొన బహుళ విద్యతోటి 5 రోజుల పాటు శివ కళ్యాణ మహోత్సవాలు, విశేషంగా బ్రహ్మోత్సవాలు చేయడం జరుగుతుంది. సహజంగా ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యం లేనటువంటి ఆలయాల్లో మహాశివరాత్రి నాడే శాంతి కళ్యాణంగా ఆ పరమేశ్వరుని యొక్క కళ్యాణం చేస్తారు. శివపార్వతుల కళ్యాణం కాదు, ఇక్కడ కోడెమొక్కల సాంప్రదాయం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిగతా కూడా ఎక్కడ శైవ క్షేత్రంలో ఇది కనిపించదు. ఇదేంటి ప్రత్యేకత అసలు? ఇది కోడె మొక్కుబడి అనేటువంటిది ఆచారం కలిగినటువంటి ఏకైక క్షేత్రం మన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రం. కోడె అంటే భగవంతుని యొక్క వాహన స్వరూపం. ఎవరు ఆ వాహన స్వరూపం అంటే ధర్మదేవత. ఆ ధర్మదేవత తపస్సు చేసి పరమేశ్వరుని ద్వారా వరం పొందిందట. వాహనంతే భవిష్యామి సర్వదా లోకభూజిత, నా యొక్క వాహనంగా ఉంటూ సమస్త భక్తులందరి చేత పూజలు అందుకుంటామనేటువంటి వరం పొందినటువంటి ఆ ధర్మదేవత స్వరూపమే ఆయన యొక్క వాహన స్వరూపంగా కోడెమొక్కబడిగా ఇక్కడ చలామణవుతుంది. జాగరణ చాలా మంది కూడా కొనసాగిస్తారు, రాత్రి అంతా మెలుకుతూ ఉంటారు, జాగరణ చేస్తారు, ప్రత్యేక పూజలు చేస్తారు. కానీ ఎలాంటి నిష్టలతో జాగరణ చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి? ఏం లే, శుద్ధోపవాస ప్రథమ. మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో ఆ రకంగా సహకరించినంత వరకు తప్పకుండా ఉపవసించాలి ఈరోజు. అలాగే జాగారం చేయాలి. అలాగే స్వామివారి యొక్క నామస్మరణతో ఈ రోజంతా కూడా గడపాలి, అంటే నిద్రపోకుండా. దాన్ని జాగారం అంటారు. మొత్తానికైతే వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రం ఇటు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తుల దర్శనం కొనసాగుతుంది. మరొక వైపు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మొత్తానికైతే ఇక్కడ వేములవాడ రాజన్న క్షేత్ర ఆలయంలో మహాశివరాత్రి జాతర మాత్రం కొనసాగుతుంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 టీవీ, వేములవాడ.